ఒకప్పుడు రెహమాన్ పాటలకు ఈ మధ్య రెహమాన్ కంపోజ్ చేస్తున్న సాంగ్స్ కు చాలా చేంజ్ వచ్చేసింది. ఎందుకో సింక్ అవడం లేదు అంటూ ఫ్యాన్స్ కంప్లైంట్స్ కూడా పెరిగిపోయాయి. కానీ 2025లో మళ్ళీ పాత రెహమాన్ బయటకు వచ్చాడు. ముఖ్యంగా లవ్ సాంగ్స్ అనగానే ఈ మ్యూజిక్ మెజిషియన్ చేస్తున్న మ్యాజిక్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఒకప్పుడు రెహమాన్ పాటలు వేరు, కొద్ది రోజుల క్రితం వరకు రెహమాన్ కంపోజ్ చేస్తూ వచ్చిన పాటలు వేరు. రెహమాన్ మళ్లీ పాత రోజుల్లోకి ఎప్పుడు వెళతాడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. కానీ రెహమాన్ మాత్రం తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేసుకుని మధ్యలో కొంతకాలం కాస్త డిఫరెంట్ సాంగ్స్ కంపోజ్ చేస్తూ వచ్చాడు. రెహమాన్ కంపోజ్ చేసే ప్రతి పాటలో ఏదో మ్యాజిక్ ఉంటుంది, అంతకు మించిన హై ఉంటుంది. కొంతకాలంగా ఆయన ఫ్యాన్స్ ఆ హైను మిస్ అవుతున్నారు. కానీ పెద్ది, తేరే ఇష్క్-మే చిత్రాలతో మళ్లీ ఆ హైను తిరిగి తీసుకొచ్చాడు రెహమాన్. పెద్దిలోని చికిరి పాట మాత్రమే కాదు, ధనుష్ హిందీలో నటిస్తోన్న తేరే ఇష్క్-మే టైటిల్ సాంగ్ కూడా షేక్ చేస్తోంది. ఈ సాంగ్ హిందీ వర్షన్ ఆల్రెడీ 100 మిలియన్ వ్యూస్ దాటిపోవడం, మరోవైపు పెద్ది సాంగ్ గ్లోబల్ లెవెల్లో ట్రెండ్ అవుతుండడంతో రెహమాన్ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. ఏ హీరోకైనా, ఏ సినిమాకైనా, ఏ ఇండస్ట్రీకైనా అనిరుద్ సాంగ్స్ అంటే అది పెద్ద బోనస్. ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించేందుకు రాక్ స్టార్ బీట్స్ ఒక మ్యాజిక్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కు కూడా ఫేవరెట్ హీరోస్ ఉన్నారు. ఒకరు రజనీకాంత్, మరొకరు విజయ్ దళపతి. 2014లో విజయ్ నటించిన కత్తి చిత్రంతోనే అనిరుద్ బీట్స్ కు అసలు సిసలు క్రేజ్ మొదలైంది. రాక్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ఇది. ఇక అప్పటి నుంచి ఎప్పుడు విజయ్ తో అనిరుద్ తిరిగొచ్చినా కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ షేక్ అయ్యింది. విజయ్ నుంచి అతని ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో ఈ జనరేషన్ లో అనిరుద్ కు తెలిసినంతగా మరో మ్యూజిక్ డైరెక్టర్ కు తెలియనంతగా సింక్ అయిపోయాడు రాక్ స్టార్. అందుకే ఈ మధ్య కాలంలో మాక్సిమం అనిరుద్ ను రిపీట్ చేస్తూ వచ్చాడు విజయ్. ఇప్పుడు తన కెరీర్ లో చివరి చిత్రం చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ ఉంది. ఆ తరువాత దళపతి పూర్తి స్థాయిలో పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టబోతున్నాడు. సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఆ లోటును తీర్చాలి అంటే చివరి చిత్రానికి పాటల విషయంలో అనిరుద్ కరెక్ట్. అందుకు తగ్గట్లే ఫస్ట్ సింగిల్ తో మరోసారి విజయ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెస్తున్నాడు అనిరుద్. రెహమాన్ పాటలంటే ఒకప్పుడు టేప్ రికార్డులు బద్దలయ్యేవి, ఆడియో క్యాసెట్లు ఆగిపోయేవి, లక్షల్లో అమ్ముడుపోయే రికార్డులు సృష్టించేవి. ఇదంతా ఇక గతం అనుకుంటూ ఉండగా పెద్ది పాటతో రెహమాన్ మామూలుగా సర్ప్రైజ్ చేయలేదు. తెలుగు రాష్ట్రాలు దాటి, దేశం దాటి ప్రపంచవ్యాప్తంగా చికిరి చిత్తకొడుతోంది. పెద్దితో టాలీవుడ్ కు రెహమాన్ కంబ్యాక్ ఇచ్చాడు. అయితే అది మామూలు కంబ్యాక్ కాదు. ఒకప్పుడు రెహమాన్ బీట్ వినిపిస్తే యువత వెర్రెక్కిపోయేది. ఆయన బీట్స్ ను హాట్ బీట్ గా మార్చుకునేది. రెహమాన్ పేరును కలవరిస్తూ ఉండేది. కానీ కొంత కాలంగా ఈ మేనియాకు బ్రేక్ పడింది. ఆ లోటును తీర్చిన పాటే చిక్రీ. పెద్ది ఫస్ట్ సింగిల్ రెహమాన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. రెహమాన్ మనసు పెట్టి ట్యూన్ కడితే ఆ సాంగ్ రేంజ్ ఏంటి అనేది చూపించింది. రెహమాన్ లాంటి లెజెండ్ కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో లైవ్ లో చూపిస్తోంది చిక్రీ సాంగ్. పెద్ది పాటతో రెహమాన్ 2.0 స్టార్ట్ అయిపోయింది అంటున్నారు ఆయన అభిమానులు. సినిమాలో ఇంకా 3 పాటలు ఉన్నట్లుగా సమాచారం. మార్చ్ వరకు అన్ని రిలీజ్ అయితే రెహమాన్ ఫ్యాన్స్ ని ఆపటం కష్టమే. ఇక రెహమాన్ కూడా మళ్లీ గత వైభవాన్ని అందుకోవటం కూడా పెద్ద కష్టమేమీ కాదు. అదే జరిగితే ఇండియన్ సినిమా ఫ్యూచర్ మరిన్ని చార్ట్ బస్టర్స్ ను చూడటం ఖాయం. తమిళంలో ఒక కొత్త హీరో పరిచయం అవుతున్నాడు. అందులో పెద్ద విశేషం ఏముంది? ఇది సర్వసాధారణం కదా అంటారా? అయితే అతను హీరోగా నటిస్తూ ఉన్నందుకు నిర్మాత అతనికి 35 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నాడు. అదేంటి? ఒక కొత్త హీరోకు స్టార్ హీరో తీసుకునే రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారు? అదే కదా స్టోరీ. ఈయన్ని ఎక్కడో చూసినట్లుంది కదా. ఈయన పేరు లోకేష్ కనగరాజ్. గతంలో స్టార్ డైరెక్టర్. తమిళంలో తన పేరుతో ఒక యూనివర్స్ రన్ చేస్తున్నాడు. రీసెంట్ గా కూలీని డైరెక్ట్ చేశాడు. ఇంతలో హీరోగా మారాడు. ఇతను హీరోగా మారినందుకే సన్ టీవీ దాదాపు 35 కోట్లు పారితోషికం అందిస్తోంది అనేది టాక్. డైరెక్టర్ కాస్త హీరో అయ్యాడు. ఇందులో విశేషమేముంది? గతంలో చాలా సార్లు జరిగింది. లోకేష్ కనగరాజ్ కు మాత్రం అంత రెమ్యునరేషన్ ఎందుకు అంటే, డీసీ అనే మూవీకి లోకేష్ కేవలం హీరోయిజం మాత్రమే కాదు, ఈ సినిమాకు స్టోరీని, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వ పర్యవేక్షణ అన్నీ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ స్థాయిలో సన్ పిక్చర్స్ లోకేష్ కు రెమ్యునరేషన్ అందిస్తోంది. రీజన్ ఏదైనా సినిమాకు లోకేష్ ఎంత వర్క్ చేసినా ఒక డెబ్యూట్ హీరోకు ఈ రేంజ్ పారితోషికం అంటే ఇండియాలోనే ఫస్ట్ టైం అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. లోకేష్ తీరు చూస్తుంటే ఫ్యూచర్ లో హీరోగానే సెటిల్ అయ్యేలా ఉన్నాడు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి తాను కూడా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మామూలుగా ఒక్క నెలలో ఎన్ని సినిమాలైతే రిలీజ్ అవుతాయో అన్ని సినిమాలు ఒక్క సీజన్లో ప్రేక్షకుల ముందుకొస్తే వచ్చే సంక్రాంతికి అలాంటి పరిస్థితే. ఒక నెలలో రిలీజ్ అయ్యే కొత్త చిత్రాలన్నీ ఒక్క వారం వ్యవధిలో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇప్పుడు కొత్త సినిమా రెడీ అయిందా, సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు హీరోలు. వచ్చే సంక్రాంతికి కొత్త సినిమాల సంగతి అంటే ఒకటి మనశంకర వరప్రసాద్ గారు పేరు చెబుతారు, లేదా ప్రభాస్ కొత్త సినిమా రాజాసాబ్ అంటూ చెబుతారు. కానీ వీటితో పాటు మరో 3 తెలుగు చిత్రాలు ఈసారి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో రవితేజ కొత్త చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా ఉంది. ఆల్రెడీ టీజర్ కూడా రిలీజ్ అయింది. సంక్రాంతి సీజన్ అంటే 2, 3 పెద్ద సినిమాలు విడుదల ఉంటాయి. కానీ వచ్చే పొంగల్ కు మాత్రం ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయిన మూవీస్ అన్నీ కూడా పోటీకి సిద్ధమవుతున్నాయి. అదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నవీన్ పోలిశెట్టి నటిస్తోన్న అనగనగా ఒక రాజుతో పాటు శర్వానంద్ కూడా నారీ నారీ నడుమ మురారి అనే మూవీని సంక్రాంతికే రిలీజ్ చేస్తానంటున్నాడు. తెలుగు హీరోలకే థియేటర్స్ దొరుకుతాయో లేదో తెలియని పరిస్థితి. ఎందుకంటే చిరు, ప్రభాస్ చిత్రాలే చాలా వరకు థియేటర్స్ కబ్జా చేసే అవకాశాలు ఎక్కువ. ఇంత కాంపిటీషన్ లో మళ్ళీ తమిళ హీరోలు కూడా తమ చిత్రాలతో వస్తామంటున్నారు. మరి వీరికి థియేటర్స్ పరిస్థితి అంటే ఆ టైంకు అడ్జస్ట్ కావాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.